హైదరాబాద్ ఖైరతాబాద్ మహాగణపతి పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈసారి 69 అడుగుల ఎత్తులో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ప్రపంచంలో యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో శాంతికి నిదర్శనంగా విశ్వశాంతి గణపతిని ఏర్పాటు చేశారు. అటు భక్తుల రద్దీ దృష్ట్యా 3 ప్రత్యేక మార్గాల్లో దర్శనం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వీఐపీల ఎంట్రీ కోసం మీరా థియేటర్ నుంచి మరో మార్గం ఏర్పాటు చేశారు. ఇక భక్తుల సౌకర్యార్థం 300 మంది వాలంటీర్లను అందుబాటులో ఉంచింది ఉత్సవ కమిటీ. ఖైరతాబాద్ లో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణేష్ దగ్గర ఈ యొక్క హడావిడి బాగా మొదలైంది. ముఖ్యంగా ఈ యొక్క అవసరమైనటువంటి ఏర్పాట్లను చేసేందుకు కూడా ఈ యొక్క ఉత్సవ సమితి పూర్తిగా అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేస్తుంది. ఈ సంవత్సరం అంటే 71 సంవత్సరం అంటే మొదటగా ఈ యొక్క ఖైరతాబాద్ మహాగణపతిని ఏర్పాటు చేసి 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ యొక్క 71 సంవత్సరం నేపథ్యంలో కూడా 69 అడుగుల మహాగణపతిని కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క మహాగణపతికి సంబంధించి దర్శనం కోసం హైదరాబాద్లో కేవలం హైదరాబాద్ నుండే మాత్రమే కాకుండా అటు జంట రాష్ట్రాల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఎక్కువ మొత్తంలో తరలి వస్తుంటారు. ప్రతిరోజు నిత్యం అంటే 11 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాల్లో పాల్గొంటూ ఈ యొక్క మహాగణపతిని దర్శనం చేసుకునేందుకు కూడా భక్తులంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ మొత్తంలో ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో సుమారుగా గత సంవత్సరం చూసుకున్నట్టయితే ఒక్క రోజుకు 1,00,000కు పైగా కూడా భక్తులు ఈ యొక్క మహాగణపతిని దర్శించుకోవడానికి కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండేది. అంతేకాకుండా వారాంతాలు శనివారాలు ఆదివారాలు అలాగే సెలవు దినాల్లో కూడా ఈ యొక్క భక్తుల రద్దీ కూడా ఎక్కువగా పెరుగుతుంది. మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను ఏ విధంగా కూడా చేస్తున్నారు? అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉన్నది. సీసీ కెమెరాలు 50 నుంచి 55 వరకు ఏర్పాటు చేశాము. మొదటి పూజ పద్మశాలి సంఘం రేపు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల లోపల పూజలో పాల్గొంటారు. తర్వాత మన వాసవి సంఘం వారు రుద్రాక్షమాలతో 1,00,000 రుద్రాక్షమాలతో మరి ఇక్కడ గౌతమ్ రామకృష్ణ గుప్తా, కస్తూరి శ్రీనివాస్ గుప్తా, రాజు గుప్తా వీళ్ళ ఆధ్వర్యంలో మరి వినాయకుని దగ్గర పాల్గొంటారు. ఆ తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత ఒక్కొక్క భక్తుడు రుద్రాక్షమాలలు భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తారు. ముఖ్యంగా అంతేకాకుండా ఇక్కడికి ప్రతి సంవత్సరం కూడా సుమారుగా లక్షల్లో వచ్చేటటువంటి యొక్క భక్తులందరికీ కూడా అవసరమైనటువంటి సహాయక చర్యలు అందించడానికి ఇక్కడ పూర్తిగా వాలంటీర్ల సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క ప్రజలకు కూడా క్యూ లైన్లు అంటే గంటల కొద్దీ సమయం ఈ యొక్క క్యూ లైన్లో ఎదురు చూసేటటువంటి యొక్క భక్తులందరికీ కూడా అవసరమైనటువంటి మంచినీటి సౌకర్యంతో పాటుగా కూడా ప్రసాద వితరణ కార్యక్రమాలను కూడా అందించేందుకు కూడా సిద్ధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఈ యొక్క నిర్వహణ కమిటీ మెంబర్స్ కూడా తెలియజేశారు. అంతేకాకుండా ఈ యొక్క సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు కూడా పూర్తి పోలీస్ బందోబస్తుతో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు కూడా ఎదుర్కోకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు పోలీసులు కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా 3 వైపుల నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క భక్తులందరినీ కూడా ఐమాక్స్ వైపు ఎగ్జిట్ ను కూడా ఏర్పాటు చేసి అక్కడ వైపు నుంచి పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దాంతో పాటుగా కూడా ముఖ్యంగా కామన్ పబ్లిక్ అంతా ఏదైతే ఈ యొక్క దర్శనానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా పబ్లిక్ సర్వీస్ ట్రాన్స్పోర్ట్ ని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి వారు సూచన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఈ యొక్క మెట్రో స్టేషన్ కూడా సమీపంలో ఉన్న నేపథ్యంలో కూడా ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా అటు మెట్రో సర్వీసెస్ కానీ లేదంటే సిటీ బస్ సర్వీసెస్ కానీ లేదంటే క్యాబ్లను కూడా వినియోగించుకోవాలని చెప్పేసి వారు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఇది కాలనీ లోపల ఉన్న నేపథ్యంలో ఇక్కడ పార్కింగ్ సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా అధికారుల సూచన మేరకు కూడా చిన్నపిల్లలు అలాగే వృద్ధులు కూడా కేవలం ఇంటి నుండే టీవీలో వీక్షించాలి తప్ప ఇక్కడికి రాకుండా ఇక్కడికి వచ్చి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పేసి వారు సూచన చేస్తున్నారు. అంతే అధికారుల సూచన మేరకు అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వినియోగించుకొని ఇక్కడికి వస్తే వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను కూడా చేయడానికి సుముఖంగా ఉంటుందని చెప్పేసి వారు తెలిసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నారాజ్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.